సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల అవినీతిని ప్రశ్నిస్తే బాల్కసుమన్ను అరెస్ట్ చేస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు చేస్తారంటూ సుమన్ అరెస్టును ఖండించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రగతి భవన్ను పేల్చేస్తా, ఉరికిచ్చి కొడతా, కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డొస్తే నరికేస్తా లాంటి వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అప్పుడు లేని చర్యలు ఇప్పుడు బాల్కసుమన్పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నియంతృత్వ పాలనకు ఇదే నిదర్శనమన్నారు జీవన్ రెడ్డి. ఆనాడు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ప్రగతి భవన్ పీల్చేస్తే అని చెప్పన్నా గానీ ఏం చర్యలు లేవు. ఇవాళ అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా అని చెప్పని ప్రగల్భాలు పేలుతుంటే కూడా చర్యలు లేవు. స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా ఏదైతుందో బట్టలు ఉడేదిస్తా, ఉరికిచ్చి కొడతా, అసలు డిక్షనరీలో లేని పదాలు వాడితే కూడా చర్యలు లేవు. కానీ బాల్కసుమన్ గారు ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా సింగరేణి పరిరక్షణ తన లక్ష్యంగా ధ్యేయంగా ఎంచుకొని ఏదైతున్నదో దాన్ని పరిరక్షించుకోవడానికి కార్మికులు ఏ స్థాయికైనా ఉద్యోగం చేపట్టడానికి సిద్ధం కావాలి. అవసరం వస్తే మిలిటరీ స్థాయిలోనైనా ఉద్యోగం చేసైనా సింగరేణిని పరిరక్షించుకోవాలి, ఈ అవినీతి బట్టబయలు చేయాలని చెప్పని పేర్కొంటే ఏదైతుందో ఆయన అక్రమంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి అంటున్నాయి. ఆనాడు కేతంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మరి మెజార్టీ కలిగి ఉన్నప్పటికీ కూడా అప్రజాస్వామ్యుతంగా మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలని చెప్పని అక్రమ కేసులు బనాయించడం కూడా మనం గమనించమని చెప్పి అంటున్నాను. ఎవరైతే బీఆర్ఎస్ పక్షాన గట్టిగా నిలబడి పోరాటం చేస్తారో వారిని నిర్బంధించడం ఇవల్ల ఈ మన రేవంత్ రెడ్డి గారి యొక్క నియంతృత్వ పాలనకు నిదర్శనం కనబడుతుంది. బాల్కసుమన్ గారి యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ న్యాయస్థానం ఏదైతుందో తక్షణమే ఆయనకు మరి బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలి. సింగరేణి కానీ కార్మికులు ఏదైతుందో సింగరేణి పరిరక్షణ కొరకు నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని కూడా కోరుతున్నాం.